ఈరోజు మనం ఈ వీడియోలో బైబిల్లోని అతి రహస్యమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. పడిపోయిన దూతల కథ, ద ఫాలెన్ ఏంజల్స్. ఈ దూతలు దేవునిచే సృష్టింపబడిన వారు, కానీ తాము దేవునికి ఎదురు తిరిగి స్వర్గాన్ని కోల్పోయారు. ఎవరు ఈ దూతలు? వీరు తమ ప్రతిఘటన వల్ల ఏమైపోయారు? దేవుని ప్రణాళికలో వీరి పాత్ర ఏమిటి? ఈ కథలు కేవలం పురాణాలు కాదు, అవి మానవ జాతి చరిత్రను ప్రభావితం చేసిన సంఘటనలు. లూసిఫర్, సెమజ్యా, అజాజెల్ మరియు బెల్జెబుల్ వంటి పేర్లు వెనుక దాగి ఉన్న అసలైన కథలు ఏమిటి? వీరి తిరుగుబాటు, వీరి శిక్ష మరియు వీరి భాగస్వామ్యం మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి మాతో చేరండి. ప్రపంచంలో వెలుగు మరియు చీకటి మధ్య యుద్ధాన్ని మీరే అనుభవించండి. ఇది మీరు మిస్ చేసుకోలేని కథనం. మీ బైబిల్ జ్ఞానాన్ని మరింత లోతుగా అన్వేషించేందుకు మాతో ప్రయాణం ప్రారంభించండి. దూతలు ఆత్మీయ ప్రాణులు, దేవునికి సేవ చేస్తారు మరియు ఆయన ఆజ్ఞలను నెరవేర్చుతారు. బైబిల్ ప్రకారం దేవుడు ప్రపంచాన్ని మరియు మనుషులను సృష్టించకముందు దూతలను సృష్టించాడు. దూతలు దేవుని స్తుతిస్తూ ఆయనను ఆరాధించేవారు. కొంతమంది దూతలకు ప్రత్యేకమైన పాత్రలు ఉండేవి. ఉదాహరణకు సందేశవాహకులు, కాపాడేవారు లేదా యోధులు. దూతలలో కొందరు తమ అందం, శక్తి లేదా జ్ఞానంతో ప్రత్యేకతను సాధించారు. వీరు స్వర్గదూతలు, ఆర్కేంజిల్స్ అంటారు, ఆకాశిక సైన్యాల నాయకులు. కానీ అందరూ దూతలు దేవుని నమ్మకంగా ఉండలేదు. కొందరు గర్వం, అసూయ లేదా ఆశతో మోహితులై దేవుని అధికారాన్ని సవాలు చేయాలని నిర్ణయించుకున్నారు. వీరే పడిపోయిన దూతలు, వెలుగును విడిచిపెట్టి చీకటిలోకి పడ్డవారు. బైబిల్ 4 ప్రధాన పడిపోయిన దూతలను ప్రస్తావిస్తుంది: లూసిఫర్, సెమజ్యా, అజాజెల్, బెల్జెబబ్. ఇందులో మొట్టమొదటిగా లూసిఫర్ పడిపోయిన దూతలలో ప్రసిద్ధుడు మరియు శక్తివంతుడు. అతని పేరుకు అర్థము వెలుగును మోసుకెళ్ళేవాడు అని అర్థాన్ని సూచిస్తుంది. క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం లూసిఫర్ స్వర్గంలో సంగీతం మరియు గానం బాధ్యతలలో ఉన్న ఆర్కేంజల్. కానీ అతనికి స్థానం సరిపోలేదు. అతను దేవునితో సమానం అవ్వాలని లేదా ఆయనను మించాలని ఆశించాడు. ప్రవక్త అయిన యెషయా ఇలా చెప్తున్నాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13-14 వచనాలు చూసుకున్నట్లయితే, నేను ఆకాశము నాకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభ పర్వతము మీద కూర్చుందును, మేఘమండలముల మీది కెక్కెదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకొంటివి కదా అని అంటాడు. లూసిఫర్ కొందరు దూతలను తన తిరుగుబాటులలో చేర్చుకొని దేవునితో యుద్ధం చేస్తాడు. కానీ దేవుడు మిఖాయేల్ అనే ఆర్కేంజల్ను పంపి లూసిఫర్ మరియు అతని అనుచరులను ఓడించాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7-9 వచనాలు చూసుకున్నట్లయితే, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి, గాని గెలవలేకపోయిరి. గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. కాగా స్వర్గలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి అని పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతుంది. లూసిఫర్ సాతాను ప్రతికూలతగా మారాడు. అప్పటి నుండి సాతాను మనుషులను దేవుని నుండి దూరం చేయడానికి, పాపంలో పడవేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను సత్యాన్ని వక్రీకరించేవాడిగా ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చూసుకున్నట్లయితే, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు అని ఉంది. లూసిఫర్ ఈ విధంగా పడిపోయిన దూతలో ఒకటిగా ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. రెండవదిగా చూసుకున్నట్లయితే సేమజ్యా మరో ప్రధాన పడిపోయిన దూత. దేవుడిని చూస్తాడు అనే అర్థం కలిగిన వ్యక్తి. అతను జ్ఞానంలో నైపుణ్యాన్ని పొందిన దూతగా పరిగణించబడతాడు. హానోకు గ్రంథం ప్రకారం సేమజ్యా వాచర్స్ అనే దూతల నేత. హానోకు గ్రంథం గురించి చూసుకున్నట్లయితే చివరిగా వీడియో చేసినటువంటి దాంట్లోనే హానోకు గ్రంథం గురించి పూర్తి వివరాలు ఉన్నాయి. దాన్ని కూడా చూసినట్లయితే మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది వాచర్స్ అంటే ఎవరు,
పూర్తి వివరాలు కావాలంటే పైన కార్డ్స్లో ఇవ్వబడుతుంది. అందులోనే హానోకు గ్రంథము 10వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు సేమజ్య గురించి ఉంది. సేమజ్య మరియు వాచర్స్ మనుషుల కూతుళ్లను ప్రేమించి దేవుని ఆజ్ఞను ఉల్లంఘించారు. ఈ దూతలు వారి రహస్యాలను బోధించి ప్రపంచాన్ని అల్లాకల్లోలం చేశారు. దేవుడు వీరిని అంధకారంలో బంధించినటువంటి వాడిగా ఉన్నాడు. దీని గురించి పూర్తి వివరాలు పరిశుద్ధ గ్రంథంలో లేదు, కాకపోతే హానోకు గ్రంథంలో ఉంది. మూడవదిగా చూసుకున్నట్లయితే అజాజెల్ కూడా వాచర్స్లో ఒకడు. అతను యుద్ధ కళలను నేర్పించి ప్రపంచంలో హింస, దుర్వినియోగం మరియు దుర్మార్గాన్ని ప్రవేశపెట్టాడు. దేవుడు రఫాయల్ ఆర్కేంజల్ ద్వారా అజాజెల్ను అరామీ లోయల్లో బంధించినటువంటి వాడిగా ఉన్నాడు. ఇది కూడా హానోకు గ్రంథంలో 10వ అధ్యాయంలో చెప్పబడింది. చివరిగా బెల్జెబూబ్, ఈగల ప్రభువు. బైబిల్లో శోధన, అపవిత్రత, విగ్రహారాధనకు చిహ్నం బెల్జెబూబ్ అంటే. అతనిని సాతానుగా భావిస్తారు. క్రైస్తవ గ్రంథాల ప్రకారం బెల్జెబూబ్ రాక్షసులకు అధిపతి. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 22 నుంచి 28 వచనాల్లో చూసుకున్నట్లయితే, అప్పుడు దయ్యము పట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాట్లాడు శక్తియు చూపును గలవాడాయను. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది. ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బెల్జెబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒకరి వలన కాదనిరి. ఆయన వారి తలంపులు నెరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధంగా వేరుపడును. అట్లయితే వాని రాజ్యం ఎలాగు నిల్చును? నేను బెల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు? కాబట్టి వారే మీకు తీర్పులయ్యుందురు. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది అని పరిశుద్ధ గ్రంథంలో ఉందిగా చూస్తున్నాం మనం. పరిసయ్యులు యేసుపై బెల్జెబూల్ శక్తితో భూతాలను పారద్రోలుతున్నారని ఆరోపించినటువంటి వారిగా ఉన్నారు. కానీ యేసు దేవుని ఆత్మ ద్వారా ధర్మాన్ని ప్రకటించారని ఇక్కడ స్పష్టంగా ఉంది. బైబిల్ ప్రకారం ఈ పడిపోయిన దూతలు నిరంతర శిక్షకు గురవుతారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో దేవుడు సాతాను మరియు దుష్ట దూతలపై తుది తీర్పు నెరవేర్చుతాడని ఉంది. న్యాయం చేసే దేవుడు ఎప్పుడూ తన ప్రజల కోసం నిలుస్తాడు. చీకటిని ఎంత గాఢంగా నింపినప్పటికీ ప్రకాశం ఎప్పటికీ గెలుస్తుంది. వారి పతనం మనకు ఒక గుణపాఠం. గర్వం, తిరుగుబాటు ఎప్పుడూ శాశ్వత విజయానికి దారితీయవు. మంచిని ఎంచుకున్న వారు ఎల్లప్పుడూ విజయాన్ని సొంతం చేసుకుంటారు. దేవుని కరుణతో జీవించే వారికి చీకటిపై విజయం నిశ్చయితమని మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు ఈ వీడియో చూసుకున్నట్లయితే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్రభుస్వరం యూట్యూబ్ ఛానల్ని. అందరికీ వందనాలు.